Before we get into the study of the scripture, shall we look to God in prayer? వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దేవుని వైపు చూద్దామండి సహాయం కొరకు. Loving Heavenly Father, we praise you. We thank you for this blessed opportunity you gave to us to come into your presence. ప్రేమగల పరలోక తండ్రి, మరొకసారి ధన్యకరమైనటువంటి నాయనతని ప్రభావ మీరు సమయాన్ని మాకు అనుగ్రహించి నాయనతని ప్రభావ మీ సన్నిధికి రావడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. Lord, as we are going to meditate on your word, it's our humble prayer to you that you may bless our time. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ సన్నిధికి వస్తూ ఉండగా ప్రభువా మా సమయం ఎంతో దీవెనకరంగా ఉంచుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. Lord, who am I to expound your word, an unworthy servant? ప్రభువా, అయోగ్యుడైనటువంటి దాసుని నాయన మీ వాక్యాన్ని అందించుకుని నేను ఏమాత్రం వాడిన తండ్రి. Unless you grant the help of the Holy Spirit, we can't really understand your scripture in the way that you wanted us to understand. మీరు ఏ రీతిగా మీ ఉద్దేశ ప్రకారం మేము అర్థం చేసుకోవాలనుకునే విషయంలో మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహిస్తేనే కానీ మేము ఆ రీతిగా అర్థం చేసుకోలేము ప్రభువా. Lord, we humbly seek the presence and help of the Holy Spirit. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన తండ్రి ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. Lord, we pray that you may exhort us, encourage us, and take us forward in our spiritual walk with you. ప్రభువా మమ్మల్ని హెచ్చరించండి, ప్రోత్సహించండి. నాయన తండ్రి ప్రభువా మా ఆత్మీయ నాయన తండ్రి ప్రభువా నడిపింపులో మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. Lord, with praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు వందనములు ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We will turn to 1 Thessalonians chapter 4. మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని చూద్దామండి. And today we will look at the passage starting from verse 1 up to verse 12. 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు మనం ధ్యానించుకుంటామండి. First we will read verse 3. మొట్టమొదటిగా మనం 3వ వచనాన్ని చదువుతాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. 1 Thessalonians chapter 4 verse 3. క్షమించండి, 4వ అధ్యాయం 3వ వచనం అండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. We will also read verse 9. 9వ వచనాన్ని కూడా మనం కలిసి చదువుకుంటామండి. సహోదర, ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. And we will read verse 11 also. 11 వచనాలు కూడా తెలుగు బైబిల్లో 10 నుంచి 12 వచనాలు ఉన్నాయండి. అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీయు కొదవు లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. Overall, we can give the title for this passage from verse 1 to verse 12 as call to good conduct. అంటే మొదటి వచనం నుంచి 12 వరకు వచనానికి మనం శీర్షికగా మంచి నడవడిక కలిగి ఉండటానికి పిలుపు అనే విషయాన్ని శీర్షికగా మనం పెట్టుకోవచ్చు. Call to good conduct. మంచి ప్రవర్తనకు పిలుపు. Under this, I think we can look at 3 important headings. దీని అంతట్లో కూడా 3 హెడ్డింగ్స్ మనం కలిగి ఉండవచ్చు. And before we get into that, I think it's better we just review or recapitulate what we studied earlier on 1 Thessalonians. దీంట్లోనికి లోతుగా మనం ధ్యానించడానికి వెళ్ళక మునుపు ఇంతకు మునుపు మనం ధ్యానించినటువంటి విషయాల్ని ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ధ్యానించినటువంటి విషయాల గురించి ఒకసారి మనము తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. Since there was a long gap of time between the first 2 sessions and today's 3rd session, I think it's better to recapitulate what we had already studied on 1 Thessalonians. ఇంతకు మునుపు 2 సెషన్లు కలిగి ఉన్నాం, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, తర్వాత ఇది 3వ సెషన్గా కలిగి ఉంటున్నాం కనుక ఆ గతించినటువంటి 2 సెషన్స్లో ఏమి నేర్చుకున్నాం అనేది ఒకసారి మనము
పునరాలోచించుకుని అప్పుడు దీంట్లోకి ధ్యానించడం మంచిది. And if we have to understand 1 Thessalonians as to how Paul ministered God's word and preached gospel in Thessalonica, we need to read chapter 16 of the book of Acts. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయాన్ని ధ్యానిస్తే పౌలు భక్తుడు ఏ రీతిగా తెస్సలోనిక రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘానికి ఎటువంటి పరిచయం చేస్తూ వచ్చాడో, ఎటువంటి వాక్యోపదేశం చేస్తూ వచ్చాడో ఆ విషయాలను కూడా అక్కడ మనము తెలుసుకుంటూ రావచ్చు. After he was led by the Holy Spirit to enter the continent of Europe, he first went to Macedonian region. యూరప్ ఖండానికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి పౌలు భక్తుడు వెళ్ళక మునుపు ముందుగా ఏ ప్రాంతానికి into Europe he went to Macedonian region of Greece. గ్రీస్ దేశంలో ఉన్న మాసిదోనియాకు మొట్టమొదటిగా ఆయన వెళ్తూ వచ్చాడు. There are three important cities in Macedonia. మాసిదోనియాలో 3 ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు మనం గమనిస్తూ రావచ్చు. One is Philippi, ఒకటి ఫిలిప్పి ప్రాంతము, second Thessalonica, రెండు తెస్సలోనిక ప్రాంతము, and third Berea. మూడోది బెరయా ప్రాంతం. In all these places Paul ministered God's word and preached the gospel. ఈ 3 ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను పౌలు భక్తుడు ప్రకటిస్తూ వచ్చాడు. And when he was in Thessalonica, there were many Jews as well as Gentiles who came to know the Lord. తెస్సలోనికలో ఉన్నప్పుడు అనేక మంది యూదులు, అన్యులు కూడా దేవుని అడగటానికి ముందుకు వచ్చుతూ వచ్చారు. But the situation became very turbulent. అక్కడైతే పరిస్థితి విపరీతంగా వ్యతిరేకంగా మారిపోతూ వచ్చింది. And Paul was driven out of Thessalonica. తెస్సలోనికలో నుంచి పౌలు భక్తుడు తరివేయబడుతూ వచ్చాడు. But the people who accepted the Lord, they accepted with great eagerness. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారో వారు ఎంతో శ్రద్ధతో ప్రభువుని అంగీకరించి చేర్చుకుంటూ వచ్చారు. And Paul mentions in 1 Thessalonians as to what kind of reception he and his team members received. అంతేకాదు పౌలు భక్తుడు తాను తనతో ఉన్నటువంటి సహకారులు ఎలాంటి వారిని అందుకోవటం విషయంలో ఎలాంటి మంచి విషయాన్ని పొందుకుంటూ వచ్చారో కూడా చెప్తూ వచ్చాడు. And they received Paul and his message as if the message was from God. దేవుని నుంచే వర్తమానం వచ్చింది అన్నట్టుగా పౌలు ఇచ్చే వర్తమానాన్ని వారు స్వీకరిస్తూ వచ్చారు. And in 1 Thessalonians chapter 1 he writes a lot about the faith of the Thessalonians. తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ తెస్సలోనికల విశ్వాసం గురించి పౌలు భక్తుడు రాస్తూ వచ్చాడు. And these people, they rejected idols they were worshipping. ఏ విగ్రహాలకైతే వారు ఆరాధిస్తూ వచ్చారో వాటిని తృణీకరించారు వారు. And they followed and served the Lord Jesus Christ. అంతేకాకుండా అది చేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించి యేసుక్రీస్తు ప్రభువు వారిని అనుసరిస్తూ వచ్చారు. And we also looked at the aspect that the epistle to Thessalonians were the first epistles that Paul had written. అంతేకాకుండా పత్రికల్లో రాసినట్లు పౌలు భక్తుడు మొట్టమొదటిగా తెస్సలోనిక రాసిన పత్రిక రాశాడని మనము తెలుసుకుంటూ వచ్చాం. He wrote this epistle, 1 Thessalonians, a few months after he left Thessalonica. తెస్సలోనిక విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది మాసాల్లోనే మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక రాశాడు. His stay in Thessalonica was very brief, but it was very fresh and refreshing to him. నిజంగా చెప్పాలంటే తెస్సలోనిక ప్రాంతంలో చాలా కొద్ది దినాలు ఉన్నాడు. అయినప్పటికీ కూడా అది ఎంతో ఉద్యోగంతో ఎంతో తాజా కలిపే సమయంగా అతను కలిగి ఉంటూ వచ్చాడు. After he left Thessalonica, then later he came to a place called Corinth. From there he wrote this epistle. తెస్సలోనికని విడిచిపెట్టిన తర్వాత కొరింథులోకి వెళ్ళి అక్కడి నుంచి తెస్సలోనిక రాసిన పత్రిక రాశాడు. And these people were young believers or new believers. అక్కడ నిజంగా చెప్పాలంటే తెస్సలోనికల్లో ప్రాంతంలో యవ్వన అంటే నూతనంగా దేవుని అంగీకరించిన వారు ఉంటూ వచ్చారు. And they were very sacrificial. అంతేకాదు వారు ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉంటూ వచ్చారు. Later, writing to Corinthians, he also mentions about the sacrificial life of the Macedonian believers. మాసిదోనియా విశ్వాసుల గురించి వారు కలిగినటువంటి త్యాగం గురించి కొరింథీయులకు పత్రిక రాస్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు వారి గురించి మాసిదోనియా విశ్వాసుల గురించి వారి త్యాగాన్ని గురించి నమోదు చేస్తూ వచ్చాడు. When we talk about Macedonia, three cities come into our mind. మాసిదోనియా గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో 3 ప్రాముఖ్యమైన పట్టణాల గురించి మనం గుర్తుంచుకుంటూ రావాలి. One is Philippi, ఒకటి ఫిలిప్పి, second Thessalonica, రెండో తెస్సలోనిక, and number 3 Berea. మూడోది బెరయా ప్రాంతం గురించి. So they were very sacrificial. నిజంగా ఈ 3 ప్రాంతంలో వారు ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ వచ్చారు. Many of them were poor. నిజంగా చెప్పాలంటే వారిలో చాలా మంది బీదవారిగా కూడా ఉన్నారు. A few of them, they were rich, and there were also a few rich women in the congregation of Thessalonica.
చెప్పాలంటే తెస్సలోనికలో కొద్ది మందే కొంచెం అంటే బీదలుగా కాకుండా ధనవంతులుగా ఉంటూ వచ్చారు. అందులో కూడా కొంతమంది స్త్రీలు ధనవంతులుగా కలిగి ఉంటూ వచ్చారు. But majority of the congregation was of poverty. కానీ సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది వారు బీదలుగా ఉంటూ వచ్చారు. And majority of them also were Gentile converts. అంతేకాకుండా అందులో కూడా చాలా శాతము అన్యుల నుంచి తిరిగి జన్మించిన వారిగానే ఉన్నారు. They had desecrated idol worship. వారు యొక్క విగ్రహారాధన అంతటినీ కూడా దూరంగా వారు తృణీకరించి ప్రక్కన పెట్టేస్తూ వచ్చారు. And last time in the first message we looked at the model church at Thessalonica. మనము పోయిన మొట్టమొదటి వర్తమానంలో తెస్సలోనికలో ఉన్నటువంటి మాదిరికరమైన సంఘాన్ని గురించి చూస్తూ వచ్చాం. That means the Thessalonian church was a model church. చెప్పాలి అంటే దాని అర్థం ఏంటంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము అది మాదిరికరమైన సంఘంగా ఉంటూ ఉన్నది. And there were many interesting characteristics in this church that we studied in the first message. మొట్టమొదటి వర్తమానంలో ఆ సంఘం వారు కలిగి ఉన్నటువంటి మంచి కొన్ని గుణ లక్షణాలను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. So what were the interesting things about Thessalonian church? తెస్సలోనిక సంఘాన్ని గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆసక్తి కులిపించే విషయాలు ఏంటండి? And they had work produced by faith. వారు విశ్వాసము ద్వారా క్రియలు జరిపిస్తూ వచ్చారు. And they had labor prompted by love. వారు చేసే ప్రయాసంలో ప్రేమను కనపరుస్తూ వచ్చారు. They had endurance inspired by the spirit, by hope. విశ్వాసం ద్వారా వారు యొక్క నిరీక్షణ ద్వారా వారు ఓర్పును కలిగి ఉంటూ వచ్చారు. And this Thessalonian church became a model to entire region of Macedonia and also the neighboring region called Achaia. మాసిదోనియాకు లేదా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అకయాకు కూడా ఎంతో మాదిరికరమైన సంఘంగా తెస్సలోనిక సంఘం నిలబడుతూ వచ్చింది. And the message of the gospel, message of God's word, it rang out in the entire region. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటికీ కూడా దేవుని యొక్క వాక్యం అనేది అలాగా ప్రవాహంలాగా ప్రవహిస్తూ వచ్చింది. Their faith was known everywhere in that region. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటిలో కూడా వారి యొక్క విశ్వాసం అనేది తెలియపరచబడుతూ వచ్చింది. Though it was a very very young church, it was an exemplary church. నిజంగా చెప్పాలి అంటే దాని యొక్క చరిత్ర గమనిస్తూ వస్తే ఏదో నూతనంగా ఆ సంఘం పుట్టుకొచ్చినప్పటికీ నూతనమైన విశ్వాసులు ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వారందరికీ కూడా మాదిరికరమైనటువంటి సంఘంగా మార్చబడుతూ We also took a challenge to examine the church life in the light of the church life of Thessalonica. మనం కూడా తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారి జీవితాన్ని గూర్చి మన జీవితాలు కూడా మన సంఘ జీవితం కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. Actually they came to know the Lord amidst severe suffering. వారు నిజంగా చెప్పాలి అంటే దేవుని ఎరుగుట్లో ఎంతో భయంకరమైన హింస గుండా వచ్చి దేవుని ఎరిగిన వారిగా ఉంటూ ఉన్నారు. So that was the first message that we thought about. అది మనం ధ్యానించింది మొట్టమొదటి వర్తమానంలో ఆ రీతిగా ఉంటూ వచ్చింది. Number 2, in the second message we thought about the model life of Paul as a servant of God. పౌలు యొక్క లేదా దేవుని సేవకుడైనటువంటి పౌలు యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని గురించి మనం రెండో వర్తమానంలో వింటూ వచ్చాం. The kind of ministry, the kind of service that Paul rendered in the Thessalonian among the Thessalonian believers. తెస్సలోనిక విశ్వాసుల మధ్యలో తాను చేసినటువంటి సేవ, తాను చేసినటువంటి పరిచర్యను గురించి మనం వింటూ వచ్చాం. He was like a nursing mother is to the suckling baby. ఎవరైతే ఆ యొక్క పరిస్థితి గుండా వెళుతున్నటువంటి చిన్న బిడ్డలకి పాలిచ్చే తల్లిగా తెస్సలోనిక విశ్వాసుల పక్షాన తన యొక్క ప్రేమను లేదా తన సేవను పౌలు భక్తుడు కనపరుస్తూ వచ్చాడు. He was also like a father caring for the children. పిల్లల కోసం తండ్రి ఎలాగైతే జాగ్రత్తను కలిగి ఉంటూ వస్తాడో he was sacrificial. Actually he worked with his own hands to earn livelihood for himself rather than putting a burden on the Thessalonian believers for his needs. తెస్సలోనిక విశ్వాసుల మీద భారం పెట్టుకోకుండా తన అవసరతల నిమిత్తం తన సొంత చేతులతో తాను పని చేసుకుంటూ తన పోషణ కొరకు తన యొక్క జీవనోపాధి కొరకు తను పని చేసుకుంటూ తెస్సలోనికలో పరిచర్య చేసినట్టుగా మనం పౌలు భక్తుని గురించి గమనిస్తూ రావచ్చు. When he went out of Thessalonica and reached Corinth, he had anxiety in his mind as to how the believers at Thessalonica would be growing in the Lord.
ఎప్పుడైతే ఆయన తెస్సలోనికని వదిలివేసి కొరింథీ పట్టణానికి వెళుతూ వచ్చాడో అక్కడి నుంచి తెస్సలోనిక ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఎదుగుతున్నారు అనే ఆలోచన ఆయన కలిగి ఉంటూ వచ్చాడు. To help and encourage the believers, he had left Timothy with them. చూడండి, వారికి సహాయం చేయడానికి, వారిని నడిపించడానికి గాను తిమోతిని తెస్సలోనికలో వదిలేసి కొరింథీ పట్టణానికి పౌలు భక్తుడు వస్తూ వచ్చాడు. And later when Paul was in Corinth, Timothy brought good news about them, about their faith and about their conduct. వారి విశ్వాసం గురించి, వారి యొక్క క్రియారూపకమైనటువంటి ప్రవర్తన గురించి తిమోతి తర్వాత వారు మంచిగా ఉన్నారనే ఆ యొక్క మంచి శుభవార్తను కొరింథీలో ఉన్నటువంటి పౌలు భక్తుడికి తీసుకుని పౌలు భక్తుడు తిమోతి చెబుతూ వచ్చాడు. When he heard the good news about the spiritual prosperity of the Thessalonian believers, Paul was elated in his spirit. ఆ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు వారు పొందుతున్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ఎప్పుడైతే తిమోతి పౌలు భక్తుడు చెప్పాడు, ఆ మాటలు వినంగానే పౌలు భక్తుడు దేవుని ఆత్మలో ఎంతో ఉల్లసిస్తూ వచ్చాడు. And that's how he started writing an epistle to them. దాన్ని బట్టి తర్వాత ఆ విషయాలన్నీ విన్న తర్వాత తెస్సలోనికి రాసిన పత్రికను మొదలుపెట్టాడు. So we looked at the brief background of this epistle. ఈ యొక్క తెస్సలోనిక మొదటి పత్రికను గురించినటువంటి కొన్ని విషయాలు మనము తిరిగి వాటిని పునరాలోచించుకుంటూ వచ్చాము. We looked at Thessalonian church as a model church. తెస్సలోనిక లో ఉన్నటువంటి సంఘం మాదిరికరమైన సంఘంగా ఉంది. We looked at life of Paul as a model life of a servant of God. అంతేకాకుండా దేవుని దైవదాసునిగా ఉంటున్నటువంటి పౌలు భక్తుడు దేవుని దైవదాసుని కలిగి ఉన్నటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడనే విషయాన్ని చూస్తూ వచ్చాం. In chapters 4 and 5, Paul exhorts the same believers at Thessalonica on various aspects. అనేక రకాలైన విషయాలను గూర్చి 4-5 అధ్యాయాల్లో పౌలు భక్తుడు తెస్సలోనిక విశ్వాసులను హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. And today, as we said before, the main message is on a call to good conduct. చూడండి, మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా 4వ అధ్యాయంలో మంచి నడవడికకు కావలసినటువంటి పిలుపును గురించి శీర్షికగా మనము ఈ అధ్యాయానికి పెట్టుకోవచ్చు. And under this heading, we also can look at 3 important aspects that Paul is touching on. ఈ ప్రాముఖ్యమైనటువంటి శీర్షిక కింద 3 చిన్న సబ్ హెడ్డింగ్స్గా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం పెట్టుకోవచ్చు. First, number 1. మొట్టమొదటిది ఏంటంటే Avoid sexual immorality. యొక్క లైంగికమైనటువంటి విషయాల్ని గురించి మనం దూరంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. I think verse 3. 3వ వచనంలో ఇలా చెప్పబడతా వచ్చింది, మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. Avoid sexual immorality. మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. Number 2. రెండవ విషయము verse 9. 9వ వచనం. About your love for one another, we do not need to write to you, for yourselves have been taught by God to love each other. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి. So second aspect is love each other. రెండవ విషయం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుట. Number 3. మూడవది, it's there in verse 11, mind your own business and work with your hands. 11వ వచనంలో మీ సొంత కార్యములను జరుపుకుంటూ యందు మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెను. And I titled it also as 3 important easily understandable titles. సులువుగా గుర్తుంచుకునేవి, సులువుగా అర్థం చేసుకునే టైటిల్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చండి. Call to walk. కాల్ టు వాక్ అని, అంటే నడవటానికి పిలుపు. Call to love. ప్రేమించడానికి పిలుపు. Call to work. పని చేయటానికి పిలుపు. What is call to walk? నడవటానికి పిలుపు ఏంటండి? Avoid sexual immorality. జారత్వానికి దూరంగా లేదా దాన్ని విడిచిపెట్టి ఉండుట. That means you need to walk in God's ways. దేవుని మార్గాల్లో, దాని అర్థం ఏంటంటే దేవుని మార్గాల్లో మనం నడవాలి. Bible says Enoch walked with God. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది హానోకు దేవునితో కూడా నడిచెను. But the earliest Greek version of the Bible, which is called as Septuagint, it records the same words in this way. ఆ యొక్క బైబిల్ గ్రంథం గ్రీకు భాషలో ఈ రీతిగా నమోదు చేయబడుతూ వచ్చింది ఆ విషయాన్ని. Enoch pleased God. ఆనోకు దేవుని సంతోషపెట్టెను. Enoch walked with God. In other words, Enoch pleased God. హానోకు దేవునితో కూడా నడిచెను, లేదా మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఇష్టపరుస్తూ వచ్చాడు. Walking with God means pleasing God.
చూడండి, దేవునితో నడుచుట అంటే దేవుని సంతోషపరచుట. In other words, leading a life that pleases God. మరో మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుట. Sexual immorality God doesn't like. జారత్వముతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడ్డండి. It's there in verse 3. 3వ వచనంలో చెప్పబడతాం. It's God's will that you should be sanctified. చూడండి, మీరు పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తమో, that you should avoid sexual immorality, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే. that each of you should learn to control your own body, మీలో ప్రతివాడును దేవుని ఎవరి దేహమును ఎవరి ఘటమును వాళ్ళే కాపాడుకోవాలి. that you should not indulge yourselves in lust, అండి కామాభిలాషలయందు మిమ్మల్ని మీరు జోక్యం చేసుకోకూడదు. other people those who do not know God, they might indulge, but not you should not indulge. దేవుని నెరగని వారు దాంట్లో పాలు పొందుతారు, కానీ మీరైతే దేవుని వెరిగినారు, దానికి దూరంగా ఉండాలి, మీ ఘటాలను మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు. What is pleasing God? ఈ దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంటండి? Pleasing God is doing God's will. చూడండి, దేవుని ఎలా సంతోషపెట్టగలుగుతామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన సంతోషపెట్టగలుగుతాం. What is God's will here in this context? ఈ చదవబడినటువంటి భాగంలో దేవుణ్ణి సంతోషపెట్టుట అంటే ఏంటండి? It is God's will that you should be sanctified. చూడండి, దేవుని చిత్తము ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. Then what is sanctification? పరిశుద్ధత నొందుతా అంటే ఏంటండి? Actually, theologically, if we look at the aspect of sanctification, there are 3 stages of sanctification. నిజంగా చెప్పాలంటే తత్వ రీతిగా 3 రకాలైనటువంటి పరిశుద్ధత పొందే విషయం మనం చెప్పుకోవచ్చు. When we accepted Christ as our savior, we were sanctified. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించామో అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. Our sins were forgiven. మన పాపాలు క్షమించబడతాయి. That was complete. అది మన పాపాలు క్షమించబడ్డాయి, అక్కడ అది పూర్తి చేయబడుతూ వచ్చింది. In a sense of the forgiveness of our past sins, the work was completed. చూడండి, పాత మన జీవితంలో ఉన్న పాపాల క్షమాపణ గురించిన కార్యము సంపూర్తి చేయబడుతూ వచ్చింది. It was the past sanctification that we received. మనము జరిగిపోయినటువంటి పరిశుద్ధతను అక్కడ పొందుకుంటూ వచ్చాం. Second one, రెండవది is the progressive sanctification. కొనసాగుతూ ఉన్నటువంటి పరిశుద్ధత. That is the present sanctification. ప్రస్తుతం ఉన్నటువంటి పరిశుద్ధత. Even when we are sanctified, when our sins are forgiven, we are still prone to commit mistake. చూడండి, మన యొక్క పాపములు క్షమించబడి పరిశుద్ధపరచబడినప్పటికీ కూడా మనము పాపములో పడిపోవడానికి ఆస్కారం ఉంది. That's why God's restorative forgiveness is available today. అందునిమిత్తమే నేటి దినాల్లో దేవుని కృప, తిరిగి సమకూర్చబడే కృప అందుబాటులో ఉంది. When we commit a mistake, మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే గనుక and seek forgiveness from the Lord, దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకున్నప్పుడు, and God sanctifies us. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ He వస్తాడు. forgives us. He forgives us. ఆయన మనల్ని క్షమిస్తూ వస్తాడు. This is progressive sanctification. ఇది కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధత గురించి But we పరిగణించవచ్చు. have not reached perfection. కానీ మనం పరిపూర్ణతలోనికి చేర్చబడలేదండి. But when we leave this world, కానీ మనం ఒక దినాన్ని ఈ భూప్రపంచాన్ని వదిలేటప్పుడు, when we go to God's presence, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు we are perfect. మనం పరిపూర్ణంగా We చేయబడతాం. are completely sanctified. మనము పరిపూర్ణంగా We పరిశుద్ధపరచబడతాం. will see our Lord face to face. మన దేవుణ్ణి, మన ప్రభువుని ముఖాముఖిగా చూస్తూ వస్తాం. We will be like him. ఆయన వలే ఉంటాం మనం. That's the future sanctification. అది భవిష్యత్తులో ఉన్నటువంటి పరిశుద్ధపరచబడటం. But Paul is reminding them about the progressive or present sanctification. పౌలు భక్తుడు ప్రోగ్రెసివ్ అంటే కొనసాగుతూ ఉన్న పరిశుద్ధతను గురించి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు ఈ భాగంలో. You need to be sanctified. మనం ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. You need to live a life of sanctity. మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మన జీవితాలు కలిగి You ఉండాలి. need to live a life of purity. అంతేకాదు పవిత్రమైన జీవితాన్ని మన జీవితాలు కలిగి That is ఉండాలి. God's will. అది దేవుని చిత్తం. God doesn't like sexual immorality. దేవుడు ఏమాత్రం కూడా జారత్వాన్ని ఇష్టపడడు. You need to control your body. నీవు ఘటాలను నువ్వు కాపాడుకుంటూ రావాలి. You cannot have the passions, the lusty passions like other people who do not know God. అన్యజనులు దేవుని ఎరగని అన్యజనులు కలిగి ఉన్నటువంటి కామాభిలాషల యందు మనము కలిగి ఉండకూడదు. Actually, you cannot take advantage of your brother or sister. నీవు వేరే వారి అని అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు, సహోదరుని కానీ సహోదరుని కానీ. Their body you cannot take advantage of.
వారి యొక్క దేహాన్ని నీవు ఏదో ఆసరాగా తీసుకోకూడదు. And you cannot indulge in this kind of immorality. ఇలాంటి జారత్వంలో అలా జోక్యం చేసుకుని పాలు పొందకూడదు నువ్వు. Why was Paul writing this to Thessalonians when he had praised them so much for their faith, their love and hope? వారి యొక్క ప్రేమను గురించి, వారి యొక్క విశ్వాసం గురించి, వారి యొక్క నిరీక్షణ గురించి అంత మాట్లాడినటువంటి పౌలు భక్తుడు ఎందుకు ఇక్కడ జారత్వాన్ని గురించి ఒక్కి నక్కాని చెప్తా ఉన్నాడు? When the Thessalonian church was such an exemplary church, did it still need such instructions about sexual immorality? ఇంత మాదిరికరమైనటువంటి సంఘంగా తెస్సలోనిక సంఘము పరిగణించబడినప్పుడు ఎందుకు ఈ యొక్క జారత్వాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది? Actually, in some of the versions, the chapter 4 starts like this. కొన్ని వేరే వెర్షన్స్లో 4వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఇలాగ ఆరంభించబడుతూ వచ్చింది. Therefore, కాబట్టి, that means maybe he was starting something new, some new instruction to them based on what he had earlier said. ఇంతకు మునుపు ఏదైతే చెప్పాడో దాన్ని ఆధారం చేసుకుని ఏదో నూతనమైన విషయాన్ని చెప్పడానికి పౌలు భక్తుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్న రీతిగా 4వ అధ్యాయము వేరే వెర్షన్స్ లో ఆరంభించబడుతూ In వచ్చింది. chapter 4 verse 1 here, second sentence, it starts like this. Now we ask you. చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. He had told many things, చాలా విషయాలు ఇంతకు పూర్వం చెప్పాడు. but he is going to tell something very important, something new to them. వారికి కొత్తగాను చాలా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. Now I ask you. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. This was very much needed for them. ఇది వారికి ఎంతో అవసరమైంది. Why was it needed? ఎందుకు ఇది అవసరమైందండి? Most of the Thessalonian believers were from Gentile background. చాలా శాతము తెస్సలోనిక విశ్వాసులు వాళ్ళు అన్య జనుల నుంచి లేదా అన్య గత చరిత్ర కలిగి ఉండి వచ్చిన వారుగా ఉంటున్నారు. In Thessalonian city, which was a Greek city, తెస్సలోనిక పట్టణము అది గ్రీసు సంబంధించినటువంటి ప్రాంతము. idolatry was mixed with immorality. చూడండి, విగ్రహారాధన జారత్వంతో కలిసిపోయి ఇమిడి ఉండి ఉంటా ఉన్నది. That's why a lot of people, they were living in immoral life. అందునిమిత్తమే చాలా మంది జారత్వంలో అక్కడ ఉన్నటువంటి అన్యులు జీవిస్తూ వస్తూ ఉన్నారు. Marrying and divorcing were common things among them. ఆ వారిలో ఎంతో అలవాటైపోయినటువంటి విషయం ఏంటంటే పెళ్లి చేసుకుంటా విడాకులు ఇచ్చుట అనేది వారికి అలవాటైనటువంటి చాలా సులువైన విషయంగా వారి జీవితాల్లో ఉంటుంది. When somebody was getting married to somebody, there was nothing binding them that for a lifetime they need to be together as a couple. చూడండి, అక్కడ ఎవరిదైనా వివాహం జరిగితే వారు చాలా దినాల వరకు అలాగా దాంపత్య జీవితాన్ని ఇరువురు గడుపుతారనే గ్యారంటీ ఏమాత్రం లేకుండా ఉంటూ వచ్చింది. There was no marital commitment throughout their life. వారి జీవితాల్లో వివాహ సంబంధమైనటువంటి తీర్మానం అనేది జీవితాంతం ఉండకోకుండా ఉంటూ వచ్చింది. But these believers, they came from such a background. ఈ విశ్వాసులు, ఈ తెస్సలోనిక విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వారు అటువంటి గత చరిత్ర కలిగి ఉండిన వారై మార్పు చెందిన వారిగా ఉన్నారు. All around them this kind of immorality was prevailing. అంతేకాకుండా వారి చుట్టూ అంతా కూడా ఇలాంటి జారత్వము ప్రబలి ఉండటము అక్కడ వారు గమనిస్తూ ఉన్నారు. Such things were a tempting ground for them. చూడండి, ఈ విషయాలన్నీ కూడా వారు పొరపాటు చేయడానికి, వారి జారత్వానికి లోనవటానికి, ఇవన్నీ కూడా ప్రభావితం చేయడానికి చుట్టూరు ఉన్నాయి. That's why Paul was exhorting them that they cannot indulge in such sin. అందునిమిత్తమే పౌలు భక్తుడు వారిని హెచ్చరిక చేస్తూ అలాంటి పాపాల్లో మనం పడకుండా ఉండాలి, అలాంటి జారత్వానికి వెళ్లకుండా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. There is an important word used here which emphasizes the importance that Paul had given to this aspect. ఈ విషయం ఇవ్వటం కోసమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు అక్కడ రాస్తా ఉన్నాడు. Now we ask you and urge you in the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభుల వారిలో నేను మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతూ బతిమలాడుకుంటున్నానని చెప్తూ ఉన్నాడు. Actually, this urge you has a great emphasis on Paul giving them instruction, on the instruction that Paul was giving to them. పౌలు భక్తుడు వారికి ఇచ్చే హెచ్చరికల గురించి లేదా మిమ్మల్ని ప్రయాసపడుతున్నాను అనేది ఎంతో ప్రభావితాన్ని చూపుతూ ఉంది. It's not exactly that Paul was requesting them. Paul was in fact very seriously instructing them. చూడండి, వారిని పౌలు భక్తుడు బతిమాలటం కాదు కానీ వారిని ఎంతో తీవ్రంగా
వారిని హెచ్చరిక చేస్తున్నట్టు గమనిస్తూ రావచ్చు. In verse 2, he adds another aspect. He says that with the authority of Lord Jesus Christ, I give this instruction to you. ఈ యొక్క హెచ్చరికలను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అధికారాన్ని బట్టి చెప్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. Yeah, it's true that you have been living a life that is pleasing God. ఇది ఏమాత్రం అనుమానం లేదు, వాస్తవము. మీరు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. But you need to do that more and more. కానీ మీరు ఇంకా దానికి మించి మీరు చేయవలసింది ఉంది అని That's there in verse 1, last portion. మొదటి వచనము చివరి భాగంలో చూస్తే, Now we ask you and urge you in the Lord Jesus to do this more and more. చూడండి, మీరు అంతకంతకు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకొని ప్రభుని యేసునందు హెచ్చరించుచున్నాను. In which aspect? దేని గురించండి? In the aspect of living a life that is pleasing to God. దేవుని దృష్టిలో ఇష్టపూరితమైనటువంటి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి గురించి. What is a life that pleases God? ఏంటండి ఎలాంటి జీవితము దేవుని సంతోషపెట్టేదిగా ఉంటున్నది? The life that avoids sexual immorality. చూడండి, జారత్వాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండే జీవితం దేవుని ఇష్టపరిచే జీవితంగా ఉంటుంది. If anybody avoids sexual immorality, he or she pleases God. చూడండి, ఎవరైతే ఈ యొక్క జారత్వానికి దూరంగా ఉంటారో అతడు కానీ ఆమె కానీ దేవుని ఇష్టపరిచే దేవునికి ఇష్టపూరితమైన జీవితాన్ని జీవించేవారిగా పరిగణించబడతారు. In the present world, in many countries or in many cities or in many places, sexual immorality is not seen as a grave sin. చూడండి, నేటి దినాల్లో చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో మనం చూస్తూ వస్తే ఈ జారత్వం అనేది ఏదో గొప్ప పాపం కింద ఎక్కడ చూపించబడుతూ రావట్లేదు. People have accepted it. Cohabitation before marriage, boy and girl living together is in many places accepted. చూడండి, వివాహం కాక మునుపు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండుట అనేది అది సమాజము పర్వాలేదులే అని సునాయాసంగా తీసుకునేది, ఒప్పుకునేదిగా నేటి దినాల్లో అనేక ప్రాంతాల్లో మనం గమనిస్తూ రావచ్చు. Long back in the church that I was part of, we had one speaker coming from the northern part of Europe. నేను చాలా కాలం క్రితం నేను అటెండ్ అయ్యే సంఘంలో నార్దర్న్ Europe, that means maybe one of the countries, I think it was Sweden that he came from. స్వీడన్ అనే ప్రాంతాన్ని, నార్దర్న్ యూరోప్ ప్రాంతం నుంచి, ఉత్తర యూరోప్ ప్రాంతం నుంచి, స్వీడన్ నుంచి ఒక ప్రసంగికుడు ఆ సంఘానికి వచ్చాడు. And he came along with his wife. ఆయన తన భార్యతో పాటు కలిసి వచ్చాడు. And he said for 7 years they lived together but they were not married. చూడండి, వారు ఇలా చెప్తూ వచ్చాడు, తాను తన భార్య 7 సంవత్సరాలు వివాహం అవ్వకముందు కలిసి ఉన్నాము. After that they decided to get married. ఆ తరువాత మేము వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. In fact they had children by then. అప్పటికే వారికి పిల్లలు ఉన్నారు. But it so happened that by God's grace they were saved after having I think 2 or 3 children. దేవుని కృపను బట్టి వారిద్దరు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత వారి జీవితాల్లో వారు రక్షణ పొందారని చెప్పారు. And then they started serving the Lord. ఆ తర్వాత అప్పటి నుంచి వారు దేవుని సేవిస్తూ వచ్చారనే మాటను చెప్పాడు. He said in his country nobody would criticize him or her for that kind of a life that they had lived. వారు ఎలాంటి జీవితాన్ని జీవించారో వివాహం కాకముందు అనే విషయాన్ని గురించి వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరు కానీ ఆయన్ని కానీ ఆమెను కానీ విమర్శించిన వారు కానీ పట్టించుకున్న వారు కానీ లేరని చెప్తా వచ్చారు. He told that he had a sister who was also living with another person and then both used to come and then stay in their house also. Parents also did not have any objection. చూడండి, అలాగే తనకు ఒక సహోదరి ఉండేది, ఆమె కూడా ఒక ఆయనతో కలిసి ఉండేది. వారు ఇరువురు కలిసి మా ఇంటికి వచ్చారు, మా తల్లిదండ్రులు కూడా ఏమీ అనకపోయేవారు, మామూలుగా వారు మాతో కలిసి ఉండేవారు అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చాడు. But here God's word is very very clear about sexual immorality. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎంతో నొక్కి చెప్తా ఉంది జారత్వానికి దూరంగా ఉండమని. And there are also some other reasons why it is hated by God. చూడండి, కొన్ని ఇంకా ఇతరితర కారణాలు ఉన్నాయి ఎందుకు దేవుడు జారత్వాన్ని తృణీకరిస్తాడు, ఇష్టపడడు అనే విషయాన్ని గురించి. Verse 6 we already looked at that. One should not take advantage of the other by involving in this kind of sin. చూడండి, మనం ఇంతకు మునిపే చదువుకున్నాము 6వ వచనంలో ఈ విషయమందు దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలనని చెప్తా ఉన్నాడు. If you
indulge in this, you are actually deceiving your own brother or sister. చూడండి, ఒకవేళ ఇలాంటి జారత్వంలో గనక మీరు జోక్యం చేసుకుని మీరు చేస్తూ ఉంటే మీ సొంత సహోదరుని మీ సొంత సహోదరుని మీరు మోసం చేస్తున్నట్లు లెక్కలోనికి వస్తారు. It may be a person of the fellowship, it may be somebody out of the fellowship even. ఒకవేళ అది సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి కావచ్చు, లేకపోతే సంఘం వెలుపటువంటి ఎవరైనా వేరే వ్యక్తులు కూడా కావచ్చు. Another reason why we should not indulge in this is that the Lord will punish all those who commit such sins. That's there in verse 6. చూడండి, 6వ వచనంలోనే ఒక మాట ఉంది. ఇంకో విషయంలో దేవుడు ఎందుకు ఇష్టపడ్డంటే జారత్వాన్ని గురించి, అది చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు. లేదా ఇదిగో ఇక్కడ ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు అనే విషయం ఉంది కనుక దేవుడు ఇష్టపడ్డది. Another reason, verse 7, God did not call us to be impure. అంతేకాకుండా మరొక కారణం ఏంటంటే దేవుడు ఏమాత్రం కూడా పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడే కానీ అపవిత్రులుగా ఉండటానికి ఏమాత్రం పిలవలేదు. One more reason in verse 8, anyone who rejects this instruction actually is rejecting not a human being but even God himself. అంతేకాకుండా ఇంకొక కారణంగా 8వ వచనంలో మనం గమనిస్తూ వస్తే, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నాడు అని చెప్పి ఇక్కడ 8వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. But it's not so easy to win over such sins or to get over such temptations. It's not so easy to get over such temptations. అటువంటి శోధనల నుంచి తప్పించుకోవడం సులువైన విషయం కాదండి. And Paul is mentioning a clue as an answer to such problem. అటువంటి సమస్యలకి ఆయన ఒక క్లూ ఇస్తా ఉన్నాడు పౌలు భక్తుడు అక్కడ. God gives you the Holy Spirit. దేవుడే మనకి పరిశుద్ధాత్మని ఇస్తూ ఉన్నాడు. With the help of the Holy Spirit you can get over the temptation, you can win over the temptation. అలాంటి శోధనల్ని మనము అధిగమించవచ్చు లేదా జయించవచ్చు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. We need to seek the guidance of the Holy Spirit. మనము ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ రావాలి. Actually Holy Spirit is told as Parakletos, that means who is with you wherever you go, he is there with you. పరిశుద్ధాత్మని గురించి ఇలా చెప్పబడతా వచ్చింది ఏంటంటే మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆయన మనతో పాటు ఉంటాడు అనే విషయం. And he will help us. అంతేకాదు ఆయన సహాయం చేస్తూ వస్తాడు. So that's how in the good Christian conduct one important aspect is to avoid sexual immorality. చూడండి, మంచి క్రైస్తవ వైఖరి క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిది జారత్వం నుంచి మనం దూరంగా ఉండాలి. Second one. రెండవది. So first one was call to walk. చూడండి, మొట్టమొదటిది మంచి నడక నడుచుటకు పిలుపు. In other words, call to walk in a way that pleases God. దేవుణ్ణి ఇష్టపరిచే నడక, ఎలాంటి నడక కలిగి ఉంటాం అటువంటి నడక కలిగి ఉండటానికి పిలుపు అనే దాన్ని మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. Second one is call to love. రెండోది ఏంటంటే ప్రేమించుట కొరకు పిలుపు. We will come to that a little later. కొద్ది సమయం తర్వాత అక్కడికి వస్తామండి మనం. We will look at the third one now. ఇప్పుడు మనము మూడో విషయాన్ని చూస్తాం. Third one is call to work. పని చేయటానికి పిలుపు. Why does Paul say that you need to work? ఎందుకు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు మనం పని చేస్తూ రావాలని? Because some people they stopped working. ఎందుకంటే కొంతమంది పని చేయటం మానేస్తూ వచ్చారు. They became idle in their life. వారి జీవితాలు వారి ఖాళీ జీవితాన్ని అంటే పని చేయకోకుండా ఉండే జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. In three ways he describes this call to work. ఈ మూడు దేవుని అంటే ఆ పని చేయటానికి ఇవ్వబడే పిలుపు మూడు విషయాల్లో చెప్తూ వచ్చాడు. Number one, మొట్టమొదటి విషయము, under this third aspect of call to work we are looking at three subheadings. కాల్ టు వర్క్ అనే కింద లేదా పని చేయటం కూర్చునేటువంటి పిలుపుని కూర్చి మూడు హెడ్డింగ్లు సబ్ హెడ్డింగ్లు కలిగి ఉంటూ ఉన్నాయి. Number one, పెట్టుకోవచ్చు. మొట్టమొదటిది, you need to lead a quiet life. మౌన లేదా verse 11 it's there. 11వ వచనం ఇలా చెప్పబడుతూ వచ్చిందండి. మరి first one, to make it your ambition to lead a quiet life, you should mind your own business and work with your hands. చూడండి, మీకేమీ కొదవ లేకుండా ఉన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునే యందును మీ చేతులతో పని చేయటం యందును ఆశ కలిగి ఉండేవాళ్ళు. Three things. మూడు విషయాలు. You need to live a quiet life. That means you should not get unnecessarily involved in other things. మొట్టమొదటి విషయం అంటే పరుల జోలికి వెళ్ళకూడదు. Number two, రెండవది mind your own business. నీ సొంత కార్యములనే జరుపుకోవాలి. Number three, మూడవది work with your hands. నీ చేతులతో పని చేయాలి.
And why was Paul telling these things? ఎందుకు పౌలు భక్తుడు ఈ విషయాలు చెప్తా ఉన్నాడండి? Most of the believers, they were either slaves or they were laborers. చూడండి, చాలామంది పని చేసేవారు లేదా బానిసలుగా ఉంటూ ఉన్నారు. And those days, the slaves' work was a very, very tedious work. ఆ దినాల్లో బానిసలు చేసే పని చాలా భయంకరమైనటువంటి క్రూరత్వంతో కూడినటువంటి పనిగా ఉండేది. And even the laborers' work was very, very tedious. అంతేకాదండి, పని చేసేవారి పని కూడా కష్టతరంగా ఉంటూ ఉండేది. But some of them, what they did is that they stopped laboring, they stopped working as laborers. చూడండి, పని చేసేవారిగా పనివారిగా ఉండటానికి కొంతమంది ఇష్టపడక వారు పని చేయడం మానేశారు. Why did they do that? ఎందుకు వారు అలా చేశారు? One reason that they gave to justify their action is that anyway God is going to come, this whole world is going to be burnt up, and then why do I need to engage in the labor work? వారుని అడిగినప్పుడు లేదా వారు ఏ రీతిగా దాన్ని వివరిస్తూ వచ్చారంటే, ఎందుకు పని చేయట్లేదు అనే విషయానికి, దేవుడు వచ్చేస్తాడు, ఎందుకు మనం పని చేయాలి, ఈ లోకం నాశనం అయిపోద్ది, ఒక దినాన్ని ఈ లోకం ఉండదు, ఆయనతో పాటు ఉంటాం కదా, ఎందుకు మనం పని చేయాలని చెప్పి వారు చెప్తూ వచ్చారు. Till all the believers of those days of Thessalonica died, Lord Jesus Christ did not return. చూస్తే వాస్తవానికి చూస్తే తెస్సలోనిక ఉన్న సంఘంలో ఉన్న వారు అందరూ చనిపోయే వరకు యేసుప్రభు రాలేదు. Even till today Lord Jesus Christ has not returned చెప్పాలంటే the second time. ఇప్పుడు వరకు కూడా ఆయన తిరిగి రెండో రాకడలో రాలేదు. ఇంకా we are still waiting. మనం ఇంకా వేచి ఉంటూ ఉన్నాం ఆయన రాకడ కొరకు. It doesn't mean that we should stop doing the work that we were doing to earn our livelihood. మన యొక్క జీవనోపాధి కోసం మనం పని చేయటం విషయంలో దాన్ని మానివేయాలని కాదు, కానీ Lord is definitely going to come. దేవుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు ఆయన. But we need to more eagerly do the work that we have been doing. చూడండి, ఏదైతే చేస్తున్నామో దానిలో ఇంకా మనము ముందుకు కష్టపడుతూ పనిచేస్తూ రావాలి. They also were exhorted to lead to involve in good works. అంతేకాకుండా వారు మంచి పనులు చేయటంలో నిమగ్నమవుతూ రావాలి. Good works also included acts of compassion and acts of kindness. చూడండి, దయతో లేదా కనికరంతో చేసే పనులు కూడా ఆ మంచి పనుల్లో ఉంటూ ఉన్నాయి. If they don't have their own income, if they don't do their own labor, then how will they get money? How will they be able to help somebody in need? చూడండి, వారి సొంత చేతులతో వారు పని కనుక చేయకోకుండా ఉంటే ఎలాగ వారు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు? అంతేకాదు, ఆ ధనాన్ని ఇతరులకు ఎలాగ సహాయం చేయగలుగుతూ వస్తారు. Some other reason that they gave to justify their action is that they were engaged in evangelistic work, చూడండి, gospel preaching work. మరొక కారణం ఏంటంటే వారు పని చేయకోకుండా ఉండటానికి కారణం మరొక కారణం ఏంటంటే, మేము దేవుని సువార్తలో నిమగ్నమై ఉన్నాము అనే విషయాన్ని కూడా వారు చెప్తారు. Because God gave the great commission to go to the world, entire world, and preach the gospel and make the disciples of the Lord. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. కాబట్టి మేము వెళ్ళి ఇతరులను శిష్యులుగా చేస్తూ ఉన్నాము, లేదా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాము, అందుకే మేము పని చేయట్లేదు. To be able to passionately get involved in that, I think we can't have time to do the regular work. చూడండి, మేము అందులో ఎంతో నిమగ్నమై ఎంతో దృష్టి కలిగి పని చేయటానికి గాను మేము మామూలు చేతులతో పనిచేసే విషయంలో మేము వెనకబడి ఉన్నాము, చేయలేకపోతున్నాము అని చెప్తూ వచ్చారు. But if they stop working and stop earning for themselves, then how do they survive? కానీ నిజానికి చూస్తే వారు పని చేయడం ద్వారా వచ్చే ధనాన్ని కానీ పొందుకోలేకపోతే వారి జీవనోపాధిని, వారి జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు? They were sponging on the generosity of the other believers. That means they were depending on the generosity of the other believers. కాబట్టి వేరే వారి దాతృత్వం మీద ఆధారపడవలసినటువంటి పని ఉంటుంది అలా చేసినప్పుడు. Actually, those people who are generous need to give money or help the people who are in need. నిజంగా చెప్పాలంటే దాతృత్వము, సహాయం చేసే మనసు కలిగినటువంటి ఆ విశ్వాసులు ఎవరైతే నిజంగా వాస్తవంగా వారికి అవసరత కలిగి ఉన్నారో లేదా వారి అక్కర కలిగి ఉన్నారో వారికి సహాయం చేయడానికి somebody who is not able to who doesn't have energy to work, ఎవరైతే ఆ శక్తి సామర్థ్యం లేదో పని చేయడానికి, అలాంటి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. somebody is too old to work, అంతేకాకుండా చాలా వృద్ధాప్యంలో ఉండి పని చేయడానికి వీలు కాని
వారిగా ఉన్న వారికి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. Somebody is disabled that he or she cannot work. ఎవరైతే వారు అవిటితనం కలిగి ఉండి పని చేయటానికి ఆమె కానీ ఆయన కానీ పని చేయలేని స్థితిలో ఉన్నారు, అలాంటి వారికి సహాయం చేయడానికి దాతృత్వం కలిగిన వారు సిద్ధంగా ఉన్నారు. Such people deserve to receive from the generosity of the other believers. అలాంటి వారే ఎవరైతే దాతృత్వం కలిగి సహాయం చేయాలని ఇష్టపడుతున్నారో వారి నుంచి సహాయం పొందుకోవటానికి అర్హులుగా మనం పరిగణించవచ్చు. But these people became idle. కానీ వీరైతే వారు తమ సొంత చేతులతో పని చేయకోకుండా ఖాళీగా ఉన్నారు. Maybe when Paul is using these words like work with your hands, he is talking about the laborers particularly who have left their labor work and then who have been depending upon other people. చూడండి, మీ చేతులతో మీరు పని చేయాలి అని చెప్పే విషయంలో పని చేసేవారి గురించి ప్రత్యేకించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Paul had already told them about his own experience. He said, with my own hands I worked. That means he might have stitched tents and he might have traded them, got some money for himself. He did not give any burden to Thessalonian believers for his needs. చూడండి, ఇంతకు మునిపే పౌలు భక్తుడు చెప్పాడు, నా సొంత చేతులతో నేను పని చేశానని. బహుశా ఆయన డేరాలు కుట్టి వాటిని అమ్మి తనకొచ్చే ఆ ధనంతో తాను పోషించుకుంటూ తన జీవనోపాధిని కలిగి ఉండొచ్చు. అలాంటిది ఆయన ఇంతకు మునిపే వారికి చెప్తూ వచ్చాడు. It doesn't mean when he talks about work, it doesn't mean work only for earning money. చూడండి, పని గురించి చెప్తున్నాడంటే కేవలము డబ్బులు సంపాదించుకోవటం కోసమే పని చేయాలి అనే విషయాన్ని గురించి కాదు. కానీ maybe mothers were there whose responsibility at home was very much. Mothers had to care for husband, mothers had to care for children and had to take care of the old people. And if the mother in the home leaves her work and then does the other work, I think she is not a responsible person. చూడండి, తల్లిగా తన యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి స్త్రీని గమనిస్తూ వస్తే భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసుకోవాలి. ఆ బాధ్యతలన్నీ ఆమెకి పెట్టబడుతూ వచ్చినాయి. అలాంటి ఆమె పని చేయటం అంటే ఆమె అలాంటి పని వదిలేసి బయట పని చేయడానికి వెళ్తే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అది కాదు, అది చెప్పబడతా ఉన్నది. So Paul was exhorting them, he was giving a call to work. అందుకని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, పని చేయటానికి కూర్చున్నటువంటి పిలుపుని కూర్చి. Working, that means fulfilling one's own responsibilities, even earning for one's life and one's family life is God's will. పని గురించి చెప్తా ఉన్నాడంటే తన కొరకు తన కుటుంబం కొరకు సంపాదించుకోవాలి పని చేసి, అది దేవుని చిత్తమై ఉందని చెప్పి దేవుడు అక్కడ పౌలు భక్తుడు తెస్సలోనికల సంఘానికి రాస్తున్నాడు. What happens if any believer lives an idle life? చూడండి, ఒకవేళ పని చేయకుండా ఉన్నటువంటి జీవితాన్ని కనుక ఒక విశ్వాసి జీవిస్తే ఎలా ఉంటుందండి? Verse 12. 12వ వచనం. Your daily life may win the respect of outsiders. If you work, you will win the respect of outsiders. చూడండి, నువ్వు గనక ప్రతి దినము పని చేస్తూ వస్తే వేరే వాళ్ళ ద్వారా మర్యాదను పొందుకున్నవాడుగా, వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకున్నవాడుగా పరిగణలోనికి వస్తావు. Otherwise you will bring a bad name to the church. లేకపోతే మరో మాటలో చెప్పాలంటే సంఘానికి చెడ్డ పేరును తీసుకుని వస్తావు. Other people will talk about the idleness of the believers. వెలుపటి అంటే సంఘం వెలుపటి ఉన్నవారు విశ్వాసుల యొక్క ఖాళీతనాన్ని గురించి, పని చేయకోకుండా ఉన్న విషయాన్ని గురించి వారు మాట్లాడుతూ వస్తారు. These people talk about God, but they are all they spend their time in idleness. అని వారు దేవుని మాటలు చెప్తా వస్తారు, కానీ వారు పని చేయరు అనే మాటను వారు సంఘం వెలుపటి వారి గురించి చెప్తూ వస్తారు. And second thing, రెండో విషయము, if you are living an idle life, నువ్వు ఖాళీ జీవితాన్ని లేదా పని చేయకోకుండా జీవితాన్ని కనుక నువ్వు గడిపితే you will get involved in unnecessary things about others. వేరే వారి గురించి ఉన్నటువంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చుకోవడానికి ఆస్కారపడతా ఉంటుంది. That's why he said, lead a quiet life. అందుకే ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు, పరుల జోలికి పోకుండా ఉన్న జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అని. Don't get involved in unnecessary things of others. వేరే వారి యొక్క అనవసరమైన విషయాలు మనం జోక్యం చేసుకోకూడదు. And because they don't need to work hard and earn for themselves, they are just getting money from the generosity of the other people. They go from house to house and talk about gossiping. చూడండి, వేరే వారి దాతృత్వాన్ని బట్టి యొక్క సహాయాన్ని పొందుకోవాలి కనుక వారు వేరే వారు పని చేయడానికి బదులుగా ఒకరింటికి వెళ్ళి రకరకాల మాటలు మాట్లాడుతూ వస్తారు. That's why Paul was exhorting them, mind your own business. అందునిమిత్తమే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మీ సొంత కార్యమును జరుపుకొనుటకు
అందు మీరు పూనుకొని ఉండు లేదా కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు. Spend your time, your energy, your talent fruitfully. నీ సమయము, నీ యొక్క తలాంతులు, నీ సామర్థ్యం అంతా కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి వినియోగించు అని చెప్తా ఉన్నాడు. There is a 3T formula. ఇక్కడ 3T ఫార్ములా, 3T ఫార్ములా అని చెప్పుకోవచ్చు. Time, సమయము, talent, తలాంతు, treasure. మూడోది ధననిధి. Because they don't work, they don't have their own treasure. చూడండి, వారు పని చేయకపోతే వారు సంపత్తు మనం పొందుకోలేరు. Because they spend time in gossiping, they waste their energy. చూడండి, వారి ఊరికే మాట్లాడే విషయాలు కనుక తన సమయం గడిపితే వారు ఏమీ సంపాదించుకోనలేరు. Since they are not minding their business but others' business, they don't improve the talents that God has given to them. చూడండి, వేరే వారితో పని చేయట్లేదు కాబట్టి వారి తలంతులు వారు మెరుగు పెట్టుకోలేకపోతా వస్తారు. So Paul was exhorting them not to do that. కాబట్టి పౌలు భక్తుడు అలాంటి మీరు చేయకూడదు అని హెచ్చరిక చేస్తా In ఉన్నాడు. fact, he was calling them their attention to work, to the aspect of వారి work. యొక్క దృష్టి అంతా కూడా పని చేయాలి అనే విషయాన్ని గురించి పౌలు భక్తుడు పిలుస్తా ఉన్నాడు. Number 3. మూడో విషయానికి వస్తే, Actually, that was the second aspect. అది నిజంగా చెప్పాలంటే రెండో విషయము, Call to love. చూడండి, ప్రేమ కొరకు పిలుపు. If one has genuine love ఒకరు నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటే towards other person, ఇతర పక్షంగా, other brother or other sister, ఒకవేళ ఇతర సహోదరుడి పక్షంగా కానీ సహోదరి పక్షంగా కానీ నిజమైన ప్రేమను కలిగి ఉంటే he will be careful about his behavior. తమ యొక్క ప్రవర్తన గురించి ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారు. Genuine love towards whom? ఎవరి పక్షంగా నిజమైన ప్రేమ కలిగి ఉండుట? First of all, genuine love towards God. దేవుని పక్షంగా నిజమైన ప్రేమను కలిగి ఉంటే If he మొట్టమొదటి has genuine love towards God, he will take God's word seriously, God's instruction and warning seriously. చూడండి, దేవుని పక్షంగా నిజమైన ప్రేమ కలిగి ఉంటే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని హెచ్చరికను ఎంతో జాగ్రత్తగా తీసుకుని మన జీవితాల్లో అన్వయించుకుంటాం. He doesn't like to take advantage of the other person. చూడండి, అంతేకాదు అదే సమయంలో వేరే వారిని ఎంతో తేలిగ్గా తీసుకోకుండా ఉంటాం. He doesn't take advantage in terms of the other person's money, in terms of other person's innocence. వారి యొక్క అమాయకత్వాన్ని కానీ, ఇతరుల యొక్క అమాయకత్వాన్ని కానీ, ఇతరుల యొక్క ధనాన్ని కానీ మనం సులువుగా వారిని మభ్యపెట్టి తీసుకుందాము అనే ఉద్దేశం మనం కలిగి ఉంటాం. We don't deceive the other person. వారిని, ఇతర వ్యక్తుల్ని మనం మోసం చేయం. That's why genuine love towards God and towards one another is very much needed. ఎంతో అవసరమైంది ఏంటంటే దేవుని పక్షంగా ప్రేమ కలిగి ఉండుట, అంతేకాకుండా ఇతరుల పక్షంగా నిజమైన ప్రేమ కలిగి ఉంటే ఎంతో అవసరమైనది. Even here Paul is reiterating the kind of love the Thessalonian believers had towards each other. చూడండి, ఇక్కడ ఈ భాగంలో తెస్సలోనికులు వారి సహోదరుల పట్ల ఎటువంటి మిక్కుటమైన ప్రేమను కలిగి ఉన్నారో ఆ విషయాన్ని కూడా పౌలు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. Verse 10. 10వ వచనంలో And గమనిస్తే, in fact, you do love all God's family throughout Macedonia. చూడండి, మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. You do love నిజమైన ప్రేమతో. because they all belong to God's family. ఎందుకంటే వారందరూ కూడా దేవుని కుటుంబానికి సంబంధించిన వారు కనుక. Not only the believers in Thessalonica, but also the believers across Macedonian region. చూడండి, తెస్సలోనిక ఉన్నటువంటి విశ్వాసులనే ప్రేమించడమే కాకుండా మాసిదోనియా అందంతటా ఉన్న వాళ్ళ సహోదరులను మీరు ప్రేమించుతున్నారని చెప్తా ఉన్నారు. Yet అయినప్పటికీ కూడా I urge you, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. actually I'm instructing you seriously, మరొక మాటలో చెప్పాలంటే తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ with the ఉన్నాను. authority that Lord Jesus Christ has given to me. దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన అధికారంతో మీకు చెప్తూ ఉన్నాను. In other words, in the name of Lord Jesus Christ, I am passing on this instruction to you. యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ విషయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. What's the instruction? ఎటువంటి హెచ్చరిక అండి అది? Verse 10. 10వ వచనం, To do so more and more. మీరు ఇంకా ఇంకా ఎక్కువగా పనిచేస్తూ రావాలి. That means to love more and more. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు అధికమైనటువంటి ప్రేమను మీరు చూపిస్తూ రావాలని. Maybe we need to examine our church life as well as individual life in the light of what we are learning from Thessalonian church, from the instructions that Paul was giving to them, from the exhortation Paul was giving to them. చూడండి, మనము సంఘంగా లేదా వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుంటూ రావాలి. ఏ రీతిగా అయితే పౌలు భక్తుడు
తెస్సలోనిక సంఘానికి గూర్చి లేదా తెస్సలోనిక సంఘానికి గూర్చి ఎలాంటి హెచ్చరికలు ఇస్తూ వచ్చాడో ఆ హెచ్చరికలను మనం కూడా ఒకసారి ఆ హెచ్చరికల్లో మనం చూసుకుని మన సంఘ జీవితం ఎలా ఉంది లేదా మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఎంతో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. Am I taking advantage of the other person? ఇతరుల యొక్క లోకుతనాన్ని తీసుకుని మనం వాళ్ళని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? Am I indulging any kind of immorality in terms of interpersonal relationships? ఒకవేళ మనం ఏమైనా జారత్వంతో కూడినటువంటి విషయాలు చేయటానికి మనము పూనుకుంటూ ఉన్నామా? Am I taking the warning seriously? ఈ యొక్క హెచ్చరికను మనం తీవ్రమైన రీతిగా తీసుకుంటున్నామా లేదా? Am I seeking the help of the Holy Spirit to overcome the temptation? ఇలాంటి శోధనను అధిగమించడానికి మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని తీసుకుంటున్నామా లేదా? Secondly, we need to examine how we are spending our time, talent and treasure. అంతేకాకుండా మన యొక్క సమయాన్ని, మన యొక్క తలాంతుని, మనకి ఇచ్చినటువంటి సంపత్తును సరైనటువంటి దేవుని దృష్టిలో ఇష్టమైన రీతిగా ఖర్చు పెడుతున్నాం, వినియోగిస్తూ ఉన్నామా? Am I minding my business or all the time am I minding others' business? మన యొక్క సొంత కార్యాలను చూసుకుంటూ ఉన్నామా లేకపోతే పరుల జోలికి వెళ్ళి జోక్యం చేసుకుంటూ ఉన్నామా అనే విషయంలో పరీక్షించుకోవాలి. And thirdly, మూడవదిగా, do I really genuinely love the other person? వేరే వారిని మన సహోదరుల్ని నిజమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నామా లేదా అనే విషయంలో పరీక్షించుకోవాలి. Is there an element of growing in that love towards the other believer? ఇతర విశ్వాసుల పక్షాన మనం కలిగి ఉన్నటువంటి ప్రేమలో అది పెంపుదల లేదా అది ఎదుగుదల ఉందా లేదా అనే విషయంలో కూడా మనము పరీక్షించుకోవాలి. In these 12 verses, we come across this phrase more and more 2 times. చూడండి, ఈ 12 వచనాల్లో ఇంకా అధికంగా అనే విషయాన్ని 2 సార్లు మనం గమనిస్తూ రావచ్చు. Actually, in this epistle, more than 2 times, this phrase more and more appears. చూడండి, ఈ పత్రికలో ఇంకా అధికంగా అనే విషయాన్ని, అంతకంతకు అనే విషయాన్ని 2 సార్లు మనం గమనిస్తూ రావచ్చు. We also come across this word urge you 2 times. చూడండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అనే విషయాన్ని 2 సార్లు రావటం కూడా మనం గమనిస్తూ వస్తాం. We also come across this word now 2 times. Now we ask you, verse 9, now about your love. చూడండి, ఈ 9వ వచనంలో గమనిస్తూ వస్తే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు మిమ్మల్ని చేయాలని కోరుతూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. So Paul is calling the attention of the Thessalonian believers towards good conduct. పౌలు భక్తుడు మంచి నడవడిక కలిగి ఉండాలనే దాని మీద మీరు దృష్టి ఉంచాలి అనే విషయాన్ని వారి గమనంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. What are the aspects in which we can have good conduct? ఎలాంటి విషయాల్లో మంచి నడవడిక మనం కలిగి ఉండాలండి? In walking with God or in living a life that pleases God. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునితో నడిచే విషయంలో మంచి నడవడిక కలిగి ఉండవచ్చు, లేదా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకునే విషయంలో, జీవించే విషయంలో మనము మంచి నడవడిక కలిగి ఉండవచ్చు. That means avoiding sexual immorality. దాని అర్థం ఏంటంటే జారత్వాన్ని విడిచిపెట్టి లేదా జారత్వానికి దూరంగా ఉండే విషయం. Because God punishes such people who get involved in that. ఎందుకంటే దేవుడైతే అలాంటి జారత్వం చేసేవారిని శిక్షించేవాడిగా ఉన్నారు, తీర్పు వారి మీదకి తీసుకొచ్చేవాడిగా ఉన్నారు. It is God's will that we should avoid. దేవుని బిడ్డలుగా మనము దానికి దూరంగా ఉండాలి. And God has warned it. God wanted us to live a pure life. అంతేకాకుండా దేవుడు పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Secondly, call to work. చూడండి, పని చేయటానికి ఇచ్చే పిలుపుని గురించి చెప్తాను. That means we need to get engaged in something fruitful, something that brings glory to God, that pleases God. దాని అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో ఇష్టపూరితమైంది, ఫలాన్ని తెచ్చేది జీవితాన్ని కలిగి ఉండాలనేది గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Whatever might be the reasons, if we do that, I think we will win the respect of others also, and we will bring glory to God. అంతేకాకుండా మనం అలా చేస్తూ వచ్చినప్పుడు ఇతరుల దృష్టిలో మర్యాదను మనం పెంపొందించుకునే వారిగా ఉంటాం. అదే సమయంలో దేవునికి కూడా మహిమ తెచ్చే జీవితాన్ని మనం కలిగి ఉంటాం. Thirdly, we need to genuinely love each other. మూడవదిగా, నిజమైన ప్రేమను కలిగి ఉండి ఇతరుల పక్షాన నిజమైన ప్రేమ చూపించేవారిగా కలిగి ఉండేవారిగా మన జీవితాలు ఉంటున్నాయి. All the time there is an element of growing in that. అప్పుడు అందులో ఎదుగుటను కూర్చున్నటువంటి విషయం ఏమిడి ఉంటుంది. No, all the time there is possibility for us to grow in loving one another. ప్రేమించే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉండాలనే విషయాన్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. We can't say that we have reached perfect level.
ఎప్పటి వరకు అంటే పరిపూర్ణమైనటువంటి స్థాయికి వెళ్ళే వరకు కూడా మన జీవితంలో ఆ ఎదుగుదల అనేది అవసరంగా ఉంటుంది. May the Lord bless these thoughts for us. దేవుడు ఈ తలంపులు మన కొరకు దీవించును గాక.